హాయ్ ఆల్. మేము ఈరోజు హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో శంకరపల్లి దగ్గర ఒక చిన్న విలేజ్కి వెళ్తున్నామండి. ఆ విలేజ్ పేరు చందిప్ప. ఈ చందిప్ప విలేజు అరౌండ్ 40 కిలోమీటర్స్ ఉందండి గచ్చిబౌలి నుంచి. శంకరపల్లి నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్ వస్తుందండి. అక్కడ ఒక కమాన్ వస్తుంది. ఆ కమాన్ నుంచి ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ ఉంది లోపలికి ఆ టెంపుల్. సో ఇలా విలేజ్ రోడ్డు, కచ్చా రోడ్డు ఉంది. బాగుందన్నమాట, చాలా ప్లెజెంట్గా. చుట్టుపక్కల పచ్చని పంటలు, తర్వాత మేకలు, గొర్రెలు, ఎంత బాగుందో అసలు చూసేదానికి. ఆగండి వస్తున్నాయి, అడ్డం వస్తున్నాయి. గుడికైతే వచ్చేసినామండి. ఇక్కడ ఫస్ట్ దేవుడి దర్శనం కంటే ముందు ఇక్కడ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు అనమాట. అక్కడ ఒక పెద్ద క్యూ ఉంది. ఈ క్యూ దేనికి అనుకుంటున్నారు? అక్కడ ఒక గుండ్రాయి ఉంది. ఆ గుండ్రాయిని ఇలా చేతులతో పట్టుకొని మన మనసులో కోరిక ఏదైనా ఉంటే అది అనుకుంటే అది తీరుతుంది అంటే కనుక అది క్లాక్ వైజ్ డైరెక్షన్లో స్లోగా తిరుగుతుంది ఆ రాయి. అది ఆటోమేటిక్గా తిరుగుతుంది. అంటే అసలు అది అమేజింగ్. మనకు ఆ ఫీలింగే డిఫరెంట్. మాకు అది ఫస్ట్ నమ్మబుద్ధి కాలేదు. మేము 2-3 సార్లు అక్కడ నిలబడి అందరినీ చూసామన్నమాట, అందరు వచ్చిన భక్తులనంతా. సో అది చూసి మేము కూడా ఈగర్గా క్యూలో నిలబడి తిరుగుతుందా లేదా, మా కోరికలు తీరుతాయా లేదా అని మేము కూడా జస్ట్ టచ్ చేసాము. ఫోర్స్ ఏం పెట్టలేదు ఆ స్టోన్ మీద, జస్ట్ టచ్ చేసాము. అండ్ ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ కొంచెం అలా కాన్షియస్గా పెట్టామో లేదో. సో నాకైతే ఒక హాఫ్ క్లాక్ వైజ్ కొంచెం హాఫ్ తిరిగిందండి. అది నేనేం ఫోర్స్ పెట్టలేదు. మనకు ఆ ఫీలింగ్ మనకు తెలుస్తుంది అన్నమాట, మనం ఫోర్స్ పెడుతున్నామా లేదా, అది నిజంగా తిరుగుతుందా లేదా. సో అది తిరిగినప్పుడైతే రియలీ గూస్ బంప్స్ వచ్చాయి. అమేజింగ్గా ఉంది ఆ ఫీలింగ్. నా తర్వాత మా హస్బెండ్ని చేయమన్నాను. సో ఆయన కూడా, మా హస్బెండ్ చేయబెట్టినప్పుడైతే నేనైతే వీడియో తీస్తున్నాను. నాకు క్లియర్ కట్గా తెలుస్తుందండి. అది ఆటోమేటిక్గా ఫుల్ క్లాక్ వైజ్ తిరిగిపోయిందండి. యూ కెన్ సీ దట్ ఇన్ ద వీడియో. ఎంత బాగుందంటే, అంటే ఆ దేవుడి మీద నమ్మకము అంటాం కదా, అది మనం ప్రాక్టికల్గా మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. సో చాలా అమేజింగ్గా ఉండండి ఫీలింగ్ మాత్రం. చూడండి ఎంత బాగా తిరిగిపోయిందో అది. సో ఇట్ వాజ్ రియలీ అమేజింగ్. ఈ ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ తర్వాత గుడిలోకి వెళ్ళినామండి. మంచిగా దేవుడి దర్శనం చేసుకొని వచ్చి బయట కూర్చున్నాము. ఇక్కడ ఒక విషయం మెన్షన్ చేయాలండి. మరకత అంటే ఎమరాల్డ్. సో శివలింగము ఎమరాల్డ్ కలర్లో, గ్రీన్ కలర్లో ఉందండి. చాలా బాగుంది. బ్యాక్ స్టార్ట్ అయిన తర్వాత ఒక కాఫీ షాప్లో బ్రేక్ తీసుకున్నాము. తర్వాత బ్యాక్ హోమ్. బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంది.